నాకు బాగా గుర్తు, కాశీలో ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ అరేంజ్ చేశాను. గురువు వస్తున్నారు, ఆయన వస్తున్నారు, ఆయనకు కావాల్సిన పదార్థాలు అవి నోట్ చేసుకుని మనంతా చాలా జాగ్రత్తగా ఆశ్రమంలో వచ్చేటటువంటి వాళ్ళకి ట్రీట్ ఇవ్వాలి అని వాళ్ళకు నేను చెప్పిన లిస్టే మీరు వండాలి తప్ప ఇంకేం వండకూడదని చెప్పాను నేను. అంటే ఆ గురువుకి కొంచెం దూర్వాసుడు అని పేరు, చేత ఏం గొడవలు వస్తాయో బాబు ఆయనతో. సరే లిస్ట్ ఇచ్చేసాను నేను. లిస్ట్ ఇచ్చేసిన తర్వాత వంటకాలన్నీ వడ్డించేశారు. ఎంతసేపటికి అన్నం వడ్డించారు. నేను అడిగామండి, మీరు చెప్పలేదండి అంటే అప్పుడు నాకు అర్థమైంది అన్నం కూడా వండాలి అని చెప్పాలి. స్పెషల్ ఐటమ్స్ మాత్రమే చెప్తే కాదు. అప్పటి నుంచి నాకు ఇది అలవాటు. మీకు అసలైంది మర్చిపోతారు మీరు సాధనలో. అన్నం లాంటిది అసలైంది, అది మర్చిపోతాం మనం. మిగతా స్పెషల్ ఐటమ్స్ అన్నీ వడ్డిస్తే వెళ్ళాము. చేత సాధనలో మీరు గుర్తుంచుకోవాల్సింది స్పెసిఫిక్గా ఏంటి అంటే మీ ఆలోచన విధానం మారిపోవాలి. అది ఫస్ట్. అది మనం మర్చిపోతూ ఉంటాం, సాధనలు చేసేస్తూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం అలాగే ఆలోచిస్తాం, ప్రాబ్లీ ఇన్ ఎక్స్టెండెడ్ వే. అవగాహన వచ్చింది కదా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఓ బాటనిస్ట్ ఉన్నాడు, ఎంఎస్సీ బాటనీ చేస్తాడు. వాడి చెట్టుని చూసినప్పుడు మన దృష్టితో గ్యారెంటీగా చూడలేడు. వాడికి ఏవేవో పేర్లు గుర్తొచ్చేస్తాయి, గ్రీక్ భాషలో, లాటిన్ భాషలో కదా. జువాలజీ చదివిన వాడికి అవన్నీ గుర్తొస్తాయి. డాక్టర్కి అంటే ఏంటి, అక్కడ మీరు చదివినటువంటి ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మీ ఆలోచన విధానంలో పెర్మనెంట్ మార్పు తీసుకురావాలి. అది అవసరం. కానీ ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి పెద్ద గొడవ ఏమండి, అఖండ మండలాకారం. డాక్టర్ అన్నాడు, వాడు వైద్యం చేస్తున్నప్పుడే డాక్టర్. ఇంజనీర్ ఉన్నాడు, వాడు ప్రొఫెషనల్గా ఉన్నప్పుడే ఇంజనీర్. కానీ స్పిరిచువలిస్ట్ ఈజ్ ఎ స్పిరిచువలిస్ట్ ఆల్వేస్. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. అది గుర్తుంచుకోండి సాధనలో. యు ఆర్ ఆల్వేస్ ఎ స్పిరిచువలిస్ట్. అందుకే పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడి మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వం. ఈ ఫిజికల్ ఓరియంటేషన్ ఆఫ్ లైఫ్ యూ షుడ్ ఫర్గెట్. ఫిజికల్ ఓరియంటేషన్ అంటే ఏంటి, మామూలుగా అందరూ ఎలా ఆలోచిస్తున్నారు అది మర్చిపోతే యు లివ్ ఇన్ ఎ గ్రాండర్ లైఫ్. మర్చిపోవటం వల్ల మీ జీవితం ఏం తక్కువ అవుతుంది, మీ జీవితం ఇంత ఎక్స్పాండ్ అవుతుంది. అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు ఈ సాధనలన్నీ చేసుకుంటూ మళ్ళీ మిగతా వాళ్ళలాగే నాతో చాలా మంది ఫోన్లు చేసి కూడా అడుగుతుంటారు, మాస్టర్ మేము గాయత్రి సాధన చేస్తున్నాం మీరు చెప్పినట్టు, పక్క వాళ్ళు అడుగుతున్నారండి మీకు ఏం లాభం వచ్చింది అని. పాపం వాళ్ళు అడగటం లేదు, అంతవరకు నేను కృతజ్ఞుడిని. పక్క వాళ్ళు అడిగిన క్వశ్చన్ వాళ్ళు నాకు వేస్తున్నారు అంటే మీకు అర్థం కాలేదన్నమాట అసలు సాధన అంటే ఏంటో. మీ కుర్రవాడిని మెడికల్ కాలేజీలో చేర్పించారు, మంచి మార్కులు వచ్చాయి, వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోయింది, వాడి ఇంటికి వచ్చాడు, జ్వరం వచ్చింది వాడికో. అంటే వాడి చేత వైద్యం చేయించాం మనం. విల్ గో టు ఏ సాధక కదా. అంటే మీ పక్కింటి వాళ్ళు అడిగారు అనుకోండి, అదేంటండి మీ కుర్రాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు కదా, వాడి చేత మందు ఇప్పించుకోకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఏంటండి అని వాళ్ళు అడిగితే మీరు ఏమంటారు, వాడిని బుద్ధిహీనుడా అంటాం. మీరు చాలా స్పష్టంగా మీ మీద మీకు ఆ గర్వం ఉంచుకోండి. యు ఆర్ ఫాలోయింగ్ ఏ లైఫ్ స్టైల్ ఆఫ్ ది ఋషీస్. ఋషులు ఇదివరకు హిమాలయాలలో మిగతా చోట్ల ఏ విధమైనటువంటి జీవిత విధానము జీవించారో ఆ జీవిత విధానం మనం జీవించబోతున్నాం. జీవిస్తే ఏమవుతుంది, 3 లక్షణాలు మీలో స్పష్టంగా కనిపించడం మొదలెడతాయి మొదటి రోజు నుంచి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఇవాళ నుంచి మొదలెడితే ఇవాళ నుంచే రిజల్ట్స్ రావాలి. 100వ దెబ్బ వేశాక ఒక రాయి బదులైంది.
అంటే మొదటి దెబ్బ నుంచి 99 దెబ్బలు వేస్ట్ అన్న మీ ఉద్దేశం. ప్రతి దెబ్బ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్. చివరికి ఫైనల్ రిజల్ట్ మీకు కంటికి ఎప్పుడు కనిపించింది అంటే 100 దెబ్బలు కనిపించింది. అలాగా ప్రతిరోజు మీరు చేసేటటువంటి సాధన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అని గుర్తుంచుకోండి. ఇవాళ నేను సాధన చేశాను, ఏమైంది కనిపించకపోవచ్చు, మీకు ఏమైందో కనిపించదు కూడా. ఎలా కనిపిస్తుంది? అది లాస్ట్ అని కనిపిస్తుంది. మీ ఓరియంటేషన్ ఋషిమయ జీవితము, సావిత్రిమయ జీవితము, గాయత్రిమయ జీవితము. ఇది మన ఓరియంటేషన్. థింకింగ్ ప్రాసెస్ దాంట్లో ఉండాలి. ఏమిటా థింకింగ్ ప్రాసెస్లో మీకు ఉండాల్సింది? మొత్తము మన జీవితము సూర్యుడి మీద ఆధారపడి ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మీ లైఫ్ యొక్క ఓరియంటేషన్ని మార్చుకోండి. సావిత్రి సాధన చేస్తున్నారు అంటే మీరు చేసేటటువంటి సాధన ఏం చేయదు, అది ఏ మూడ్తో చేస్తున్నారో అది చేస్తుంది. తేడా అర్థమైంది కదా? నేను బ్లేడ్ ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు కూడా చిన్నకున్నాడు చేతిలో బ్లేడ్ ఉంటే కోసుకుంటాడు, వాడి డేంజర్. అది పిక్ పాకెట్ చేతిలో బ్లేడ్ ఉందనుకోండి, మీకు డేంజర్. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీరు ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే హౌ మచ్ యూ హ్యావ్ చేంజ్డ్. మీ ఓరియంటేషన్ ఆఫ్ లైఫ్ సన్ బేస్డ్ అవ్వాలి. ఇప్పుడు ఓరియంటేషన్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది? మనీ బేస్డ్ లైఫ్. యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ డిపెండ్స్ ఆన్ ది మనీ యూ హ్యావ్ ఎర్న్డ్, వెదర్ యూ యూజ్ ఇట్ ఆర్ నాట్. వాడకపోయినా పర్వాలేదు, డబ్బులు వాడితే చాలు. అది పాపం భద్రహరి అనుకుంటా చెప్పాడు, సర్వే కూడా కాంచనమాశ్రయంతి. వాళ్ళు అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి డబ్బు ఉంటే. వాళ్ళు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా. అలాగే ఈ పాయింట్ మీకు అర్థమవుతే డబ్బు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా డబ్బున్నవాడే. అలాగే సూర్యుడిని మీరు ఉపయోగించుకున్నా మీరు సావిత్రి సాధకులే. ఇజ్ ఇట్ క్లియర్? అంచేత యువర్ లైఫ్ ఓరియంటేషన్ సన్ బేస్డ్గా మారాలి. మన థింకింగ్ ప్రాసెస్ సన్ బేస్డ్గా మారాలి. మారితే ఏమవుతుంది? రిజల్ట్స్ ఏంటి? ఎందుకు మనం సన్ బేస్డ్గా మన జీవితాన్ని మార్చుకోవాలి? ఈ సన్ బేస్డ్ జీవితాన్నే సావిత్రి సాధన అంటాం, గాయత్రి సాధన అంటాం, కుండలిని సాధన అంటాం, తంత్ర అంటాం. డిపెండింగ్ అపాన్ హౌ యు ఆర్ యూజింగ్ ద సన్. కేవలము ఆరోగ్యంగా జీవించడానికి మీరు ఉపయోగించుకుంటే గాయత్రి అంటాం. సెల్ఫ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ మై సెల్ఫ్, ఇన్ మై ఫ్యామిలీ. ఆ సూర్యుడి యొక్క శక్తిని అంతకి మాత్రమే మీరు ఉపయోగించుకున్నారు అనుకోండి, దెన్ యు ఆర్ ది గాయత్రి ఉపాసక. ఎలక్ట్రిసిటీ ఉంది, టీవీలో ఉపయోగించుకుంటే బొమ్మలు సౌండ్ కనిపిస్తుంది, టేప్ రికార్డర్లో ఉపయోగించుకుంటే సౌండ్ వినిపిస్తుంది. కానీ ఉపయోగించుకునేది ఎలక్ట్రిసిటీ. అర్థమవుతుంది కదా? ఉపయోగించుకునేది సూర్యశక్తి అని గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఎనీ స్పిరిచువల్ సాధన ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ సన్. సూర్యుడి మీద ఆధారపడనటువంటి ఏ ఆధ్యాత్మిక సాధన లేదు. అది దేశీయం అయ్యొచ్చు, విదేశీయం అయ్యొచ్చు, ఏ మతానికి సంబంధించిన అయ్యొచ్చు. ఇన్ ద ఎండ్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ సన్. సెల్ఫ్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటే దాన్ని గాయత్రి అంటాం. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ వాడుకుంటాం, మన ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. దట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ గాయత్రి. ఓ కంపెనీ, ఓ మందుల కంపెనీయో, ఫెర్టిలైజర్ కంపెనీయో, సమ్ అదర్ కంపెనీ యూటిలైజెస్ ఎలక్ట్రిసిటీ. అది సెల్ఫిష్ కాదు. మేబీ హీఈస్ ఎర్నింగ్ సెల్ఫిష్లీ, బట్ ద ప్రోడక్ట్ ఈజ్ యూస్ఫుల్ టు ఆల్. అప్పుడే కదా అది కంపెనీ సక్సెస్ అవుతుంది. అది సావిత్రి. The same electricity, when you use it in a company which produces for others' sake. You are following? That much English is enough? It is known as Savitri. Gayatri, mine, my family. Nenu, na kutumbamu, na kosamu nenu cheskuntunnanu Gayatri. You are using the same sun. లేదు అందరికీ పనికొచ్చేది మేము చేస్తాము. అయినా మీకు ఎలక్ట్రిసిటీ ఎలాగైతే కంపెనీస్లో కావాలో సూర్యశక్తిని మీరు ఉపయోగించుకుంటే దాన్ని సావిత్రి అంటాం.
కానీ అగైన్ ద సేమ్ థింగ్. కానీ ఏంటి అంటే హయ్యర్ లెవెల్. ఇంటికి మనం ఖర్చు పెట్టుకోదలుచుకుంటే ఏదో 5,000 6,000 అవుతుంది. మొత్తము నేషన్కి కావాల్సింది చేయాలి అంటే కొన్ని క్రోర్స్ అవుతుంది. కానీ ద మనీ సేమ్, ద క్వాంటిటీ చేంజెస్. అంటే దీని సావిత్రి సాధన మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి సావిత్రి సాధన యొక్క ఉద్దేశము 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది జీవితాలలో ఆనందం కలగజేయాలి. అది మన ఉద్దేశం ఈ సావిత్రిలో. అంటే మీకు మాత్రమే కాదు ఇది ఉపయోగపడేది, అందరికీ ఉపయోగపడుతుంది. అది సావిత్రి సాధన. ఈ సావిత్రి సాధనతో పాటు కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇచ్చామనుకోండి, దాన్ని కుండలిని అంటాం. ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏంటి అన్నది ఇవాళ చెప్తాను నేను మీకు. తేడా కాస్త ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. మీరు సాధకులు అంటే, స్పిరిచువలిస్ట్స్ అంటే భగవంతుడి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళు అని అర్థం. కానీ దాన్ని కొంచెం మార్చుకోండి, సూర్యుడి మీద ఆధారపడుతున్న వాళ్ళం మేము అని చెప్పుకోండి. సూర్య ఆత్మ జగతస్థుషశ్చ. ఉపనిషత్సు వేదాలు కూడా ఏం చెప్తాయంటే ఈ మొత్తము సృష్టి సూర్యుడి మీదే ఆధారపడి ఉంది. బయోకెమిస్ట్రీ కూడా అదే చెప్తుంది, సూర్యుడి మీదే ఈ ప్రపంచం ఆధారపడి ఉంది. నామెన్క్లేచర్ మారుతుందంతే. కానీ భగవంతుడు ఆత్మ పరమాత్మ అంటే ఏం అర్థం అవుతుంది మనకి. కానీ సూర్యుడి మీద బేస్ అయ్యి నేను జీవిస్తున్నాను అంటే యూ హ్యావ్ ఎ సెంటర్, బేసిక్ సెంటర్ మీకు కనిపిస్తుంది. సూర్యుడి మీద బేస్ అయి చేసేటటువంటి సాధనలో 3 రకాలైనటువంటి సాధనలు ఉంటాయని నేను చెప్తున్నాను. గాయత్రి, సావిత్రి, కుండలిని. ఇది కొంచెం ఎనర్జీ ఆస్పెక్ట్స్లో మీరు వినండి. ఇవాళ మేబీ మార్చి నేను అడిగాను కృష్ణ గారిని, వాళ్ళని, మన వాళ్ళని 2nd, 3rd, 4th ప్రాబబ్లీ ఓ వర్క్షాప్ పెడతామని. మీరు నాతో ఉండిపోండి 24 hours వీలైన వాళ్ళు. అప్పుడు అసలు ఆ సూర్యుడు యొక్క శక్తి మినిట్ టు మినిట్ ఎలా ఉపయోగించుకోవాలో మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ముందు అక్కడికి వచ్చే ముందు ఈ సాధనలు అర్థం చేసుకోండి. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి సాధనలు. సూర్యుడి యొక్క శక్తి మన దగ్గరికి 3 రకాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే లైక్ ఎ వేవ్ ప్యాటర్న్. దాన్ని సైంటిస్టులు ఏమంటారంటే రేడియేషన్ అంటారు, క్వాంటమ్ రేడియేషన్ అంటారు, లైట్ రేడియేషన్ అంటారు, హీట్ రేడియేషన్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సూర్యుడి దగ్గర నుంచి మనకు వచ్చేటటువంటి కిరణాలను వికిరణాలు అంటాం సైన్స్లో. వికిరణాలు అంటే ఏంటో కూడా అర్థం చేసుకోండి. జ్ఞానము అంటే నాలెడ్జ్, విజ్ఞానము అంటే సైన్స్. అంటే వాట్ ఈస్ సైన్స్? విజ్ఞానం అంటే సైన్స్ ఇంగ్లీష్లో చెప్పారంటే మీరు. బట్ వాట్ ఈస్ సైన్స్? పంచేంద్రియాలతో వచ్చిన నాలెడ్జ్ని ట్యాబ్లెట్ చేస్తారు మీరు. ట్యాబ్లెట్ చేసి దాని నుంచి ఒక రిజల్ట్ కానీ ఒక లా కానీ ప్రాపగేట్ చేస్తారు. అంతేగా సైన్స్ అంటే జ్ఞానము పంచేంద్రియాలతో వస్తుంది. సైంటిస్ట్కి ఈ పంచేంద్రియాలతోనే జ్ఞానం వస్తుంది. కానీ వాడికి మనకి తేడా ఏంటి అంటే వచ్చిన జ్ఞానాన్ని వాడి ట్యాబ్లెట్ చేసుకుంటాడు. ట్యాబ్లెట్ చేసుకుని అక్కడ నుంచి ఒక లాని ప్రాపగేట్ చేసుకుంటాడు. అండ్ హీ యూటిలైజెస్ దట్ లా. దట్ బికమ్స్ ఎ సైన్స్. జ్ఞానము, విజ్ఞానం. అలాగే ఆధ్యాత్మికత అంటే విశ్వాసం, ఫెయిత్. అంతే కదా. కానీ ఫెయిత్ అంటే ఏమిటి? శ్వాస అని చెప్పాను నేను. మనకి ఫండమెంటల్ ఏంటి? శ్వాస, విశ్వాస, స్పెషలైజ్డ్ శ్వాస. జ్ఞానము, విజ్ఞానం, శ్వాస, విశ్వాస. అంటే శ్వాస మనం అందరం పీలుస్తున్నాం. విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? హీల్ టాబ్లెట్స్. ఎడముఖతో గాలి పీలుస్తూ ఉంటే, ఇడాస్వరంతో పీలిస్తే ఏమవుతుంది? కుడివైపు నుంచి పీలుస్తూ ఉంటే ఏమవుతుంది? హీ టాబ్లెట్స్. హీ యూటిలైజెస్ దట్ లా. దాన్ని మనం స్వరయోగము అంటాం. శ్వాస విశ్వాస అర్థమైంది కదా. ఈ విశ్వాసము అంటే నవ్ యూ అండర్స్టాండ్. విశ్వాసము మీన్స్ యు నో హౌ యు ఆర్ బ్రీదింగ్. At present we don't know how we are breathing. కానీ ఇంకొక తమాషా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ నేను మీకు చెప్పబోతున్నటువంటి సాధన మిమ్మల్ని సర్వజ్ఞులుగా మారుస్తుంది. సర్వజ్ఞులు అంటే అర్థమైంది కదా, ఆమ్నిషియంట్, యూ విల్ నో ఎవ్రీథింగ్.
వచ్చేది. మెల్లిమెల్లిగా మీ ఆమ్నిషియన్స్ పెరుగుతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ యువర్ సాధన. మీరు సాధన ఎక్కువ చేస్తున్న కొద్దీ ఆమ్నిషియన్స్ పెరుగుతూ ఉంటుంది, సర్వజ్ఞత్వం పెరుగుతూ ఉంటుంది. శ్వాస పీలుస్తున్నాం వదులుతున్నాం. వీఆర్ బ్రీదింగ్ ఇన్ అండ్ వీఆర్ బ్రీదింగ్ అవుట్, ఆల్ ఆఫ్ అస్ హియర్ కదా. ఇక్కడ ఉందే ఎయిర్, ఈ గాలి ముక్కు నుంచి లోపలికి వెళ్తుంది, ఈ గాలి ముక్కు నుంచి బయటికి వస్తుంది కదా. ఇది శ్వాస. కానీ ఎప్పుడైతే ఆ గాలి మీ లోపలికి వెళ్తుందో ఇంకా గాలి మీరుగా మారింది. యు ఆర్ యూ బికాస్ ఆఫ్ ది బ్రెత్. డే టైంలో కూడా కారు హెడ్ లైట్ ఉందనుకోండి, అసలు మీకు తెలియదు కూడా హెడ్ లైట్ వేసి ఉందని. ఎవడో పక్కవాడు చెప్పాలి, బాబు మీకు లైట్లు వెలుగుతుంది ఆపేసుకోండి. కానీ అప్పుడు ఈ కారు హెడ్ లైట్ నుంచి కిరణాలు బయటికి రావటం లేదని మీ ఉద్దేశం. వస్తున్నాయి డే టైంలో, కానీ అవి మీరు పట్టుకోలేరు. అంచేత ఈ సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలు నిరంతరము మీ మీద పడుతున్నాయి అన్నది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీరు నెమరేసుకుని మాట్లాడుకుంటూ ఉండండి. ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం, మేము స్పిరిచువల్ సాధన చేస్తున్నాము అంటే మీరేం చేస్తున్నారన్నమాట, సూర్యుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటున్నారు. అది మర్చిపోకండి. రెండోది ఏం చెప్తున్నాను, ఒక సూర్యుడి యొక్క శక్తే కాదు, మీకు చంద్రుడి యొక్క శక్తి కూడా నిరంతరము వస్తూ ఉంటుంది మీరు చూసేటటువంటి దాంట్లో. అందువల్ల మన సావిత్రి సాధనలో కంటికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం మనం. కుడి కన్ను సూర్యుడికి, ఎడమ కన్ను చంద్రుడికి ప్రతీకగా మన ఋషులు చెప్పారు. అంటే చంద్రుడి రేజుని ఎడమ కన్ను పట్టుకుంటుంది, సూర్యుడి రేజు కుడి కన్ను పట్టుకుంటుంది. అది గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా. అది తర్వాత మీకు ఈ నెల రోజుల లోపలే అనుభూతిలోకి వచ్చేయవచ్చు. అది ఇంచేంటే జరుగుతున్నది అదే. కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చెప్పకపోవటం వల్ల సాధనలో తీవ్రత మీరు తెచ్చుకోలేకపోతున్నారు. వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ యు ఆర్ యూటిలైజింగ్ సోలార్ రేస్, సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్, ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సన్. దట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఆధ్యాత్మిక సాధన అంటే సూర్య కిరణాలను ఉపయోగించుకునుట. నెక్స్ట్ ఏంటి, సూర్యుడి కిరణాలతో పాటు చంద్రుని కిరణాలు కూడా వస్తూ ఉంటాయి. డే టైంలో కూడా వస్తూ ఉంటాయి, అది గుర్తుంచుకోండి. డే టైంలో కూడా నక్షత్రాలు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చేటటువంటి రేస్ వస్తాయి. మనకు కనిపించవు. కనిపించినంత మాత్రాన అవి రావు అని అనుకోవద్దు. యూ కెన్ ఫీల్ దెమ్. అక్కడ అస్ట్రాలజీ యొక్క ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో వేదాలు, డివైన్ నాలెడ్జ్ అర్థం చేసుకోవటానికి అస్ట్రాలజీ ఈజ్ లైక్ ది ఐస్ అంటాడు. జ్యోతిష్ శాస్త్రం తెలియనటువంటి వాడికి ఆధ్యాత్మిక విద్య అర్థం కాదు. కానీ జ్యోతిష్ శాస్త్రం అంటే మన ప్లానెటరీ ఎఫెక్ట్స్ అనుకోవద్దు మీరు. ప్లానెట్స్ అంటే ఇక్కడ అర్థం ఏమిటి, సూర్యకిరణాలను గ్రహించి మనకి అందజేసేవి. వాటిని గ్రహములు అంటాం. కుజగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము. గ్రహం అంటాం కదా. ఏం చేస్తాయి ఈ గ్రహాలు? సూర్యుడి యొక్క కిరణాలను స్వీకరిస్తాయి. స్వీకరించాక మనకి అందజేస్తాయి. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. 2 చెవుల ద్వారా సౌండ్ గ్రహిస్తాం, 2 కళ్ళ ద్వారా లైట్ గ్రహిస్తాం, 2 ముక్కుల ద్వారా వాసనని గ్రహిస్తాం, నాలిక నోరు ద్వారా మాట రుచిని గ్రహిస్తాం. 1 2 3 4 5 6 7 గ్రహాలు. అంచేత అవర్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ ది సోలార్ సిస్టమ్. అది ఆధ్యాత్మిక విద్య అంటే. స్పిరిచువలిజం అంటే మీకు ఈ గ్రహగతులు తెలియాలి. గ్రహగతులు తెలియాలి అంటే అర్థము గ్రహగతుల వల్ల ఏం జరుగుతుందో కాదు, మనకి నచ్చినట్టు గ్రహగతుల్ని మార్చుకోగలగాలి. అప్పుడేమవుతుంది, మీకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. అంతే కదా. ఎలక్ట్రికల్ లాస్ మీకు అర్థం అవుతాయి. మీకు గాలి కావాలంటే గాలి వస్తుంది, లైట్ కావాలంటే లైట్ వస్తుంది, చల్లదనం కావాలంటే చల్లటిది వస్తుంది, వేడి కావాలంటే ఎందువల్ల వచ్చింది? అది
ఎలక్ట్రిసిటీ యొక్క లాస్ని మీరు పట్టుకున్నారు. అలాగే గ్రహ గతులను కనుక మీరు పట్టుకోగలిగితే దట్ ఈజ్ రియల్ ఎస్ట్రాలజీ. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. కానీ దానికి ఒక థియరీ ఉంది. మెల్లిగా ఇదంతా చదవాల్సిందే. నేను ఇందాక చెప్పాను కదా అంచేత ఇప్పుడు మీరు ఎస్ట్రాలజీ కూడా చదవాల్సి వస్తుంది, కొంచెం ఆస్ట్రానమీ కూడా చదవాల్సి వస్తుంది. కానీ ఇవంతా మేము ఎప్పుడు చదువుతాము? మీరేం కంగారు పడకండి. ఇట్ ఈస్ ఆల్ ఇన్సైడ్ యూ. బయట నుంచి ఎవడో ఏమీ చెప్పక్కర్లేదు. అంతర్వాణి అంటాం మనం. లోపల నుంచి అది చెప్పుకొస్తుంది మీకు. అది చెప్పుకునేటటువంటి విధానము ఇవాళ మీరు నేర్చుకోబోతున్నారు. నిన్న ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు మీరు. సూర్యకిరణాలు మీ మీద పడుతున్నాయి, మీకేమొచ్చింది? ఉత్సాహం వచ్చిందా? మరి నీరసంగా ఉత్సాహంగా కనిపించాలి మీరు. ఉత్సాహం రావాలి, సక్రియత రావాలి. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ స్టెప్ అది. ఉత్సాహం లేదనుకోండి, ఏమొస్తుందిలే, ఎంత గొప్ప సాధన విన్నా లాభం లేదు. ఉత్సాహం వచ్చింది అనుకోండి, చిన్న సాధన చాలు లాగిస్తుంది. కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, వాళ్ళు ఇలా ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఒప్పుకోవటం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు, వాళ్ళు ఒప్పుకోవటం లేదు, వీళ్ళు ఒప్పుకోవటం లేదు, అందువల్ల నేను సాధన చేయటం లేదు, ఉత్సాహం లేదు. ఎవడు అడ్డు తగిలినా కూడా నేను చేసుకుంటాను. ఇచ్చంటే మీరు బొట్టు కాటిగా పెట్టి మీరు సాధన చేస్తున్నారని చెప్తే తప్ప ఈ సాధన చేస్తున్నారని ఎవరికి తెలియదు. మీరు మామూలుగా పడకుర్చీలో కూర్చుని ఉన్నారు, నా మీద సూర్యకిరణాలు పడుతున్నాయి, ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఎన్థూజియాజం అని మీరు అనుకుంటూ ఉంటే పక్కవాడికి ఏం తెలుసు? ఇంకా మీరు కాస్త కళ్ళు మూసుకున్నారంటే నిద్రపోతున్నాడు అనుకుంటా. అంచేత మీరు చేస్తున్నటువంటి సాధన ఎవరికి చెప్పక్కర్లే. అంచేత వాళ్ళ వల్ల నేను చేయలేకపోయాను, కుటుంబ పరిస్థితుల వల్ల నేను చేయలేకపోయాను, ఆ మాట నేను వినను. మీరు ఎందుకు చేయలేకపోయాను అంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. And if you are not interested, nobody can do anything. If you are interested, you yourself can do everything. మళ్ళీ ఇంకోడెవడో ఏం చేయక్కర్లే, మీకు మీరే చేసేసుకుంటారంతా. అంచేత ఈ సూర్య విద్య గురించి అవగాహన చేసుకోండి. మనం చేసేటటువంటి సాధనలు, లేకపోతే ఆధ్యాత్మికత పేరుతో, మిస్టిసిజం పేరుతో, అకల్టిజం పేరుతో, తంత్ర పేరుతో, ఏ మతమైనా, బుద్ధిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఏ పవర్ని ఉపయోగించుకుంటున్నాయి? సోలార్ పవర్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమవ్యయం. ఈ యోగ విద్యను నేను మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను. సకాలేన మహత యోగో నష్ట పరంతప. భగవద్గీతలో చెప్తాడు. కాలమహిమతో ఆ యోగం పోయి మంత్రయోగం అంటాం, లయయోగం అంటాం, ఆ యోగం అంటాం, హఠయోగం అంటాం, రాజయోగం అంటాం. ఈ యోగాలన్నీ కూడా అసలు దేని మీద బేసే ఉండాలి? సూర్యుడి మీద బేసే ఉన్నటువంటి యోగమే మీకు స్పిరిచువల్ రిజల్ట్స్ ఇస్తుంది. అంచేత ఎక్కడ మీరు ఏ యోగం గురించి మాట్లాడుకుంటున్నా కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ సన్? సూర్యుడి మీద ఆధారపడి అది చెప్పబడుతూ ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది. ఒక పెద్ద ఆపరేటర్స్ క్రియేట్ చేసింది, ప్లగ్ పాయింట్ లేదు దానికి. ఆపరేటర్స్ ఏం చేసుకుంటాడు? ఎలక్ట్రిసిటీతో ప్లగ్ పెడితే ద మెషిన్ స్టార్ట్స్ వర్కింగ్. అలాగే ఎనీ యోగా, ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గివ్ రిజల్ట్ ఓన్లీ వెన్ యూ ప్లగ్ ఇన్. ఆ ప్లగిన్ అయ్యేటటువంటి విధానమే బ్రెత్. సూర్యుడితో మీకు లింక్ కలిపేది శ్వాస. అది గుర్తుంచుకోండి. అది మీరు డెవలప్ చేసుకోబోతున్నారు. ఇంచేత మీకు శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ద బ్రెత్ ఈస్ గోయింగ్ ఇన్ అండ్ కమింగ్ అవుట్ మీన్స్ యు ఆర్ లింక్డ్ విత్ సన్. అది మనం మర్చిపోతూ ఉంటాం. ప్రాణాయామాలు చేసేస్తూ ఉంటాం, అదంతా చేసేస్తూ ఉంటాం. ఇది మర్చిపోతాం, ఫండమెంటల్ మర్చిపోయి ఆడిని పక్కన పెట్టేస్తాం. అంటే ఏంటి? అంత కనెక్షన్ ఇచ్చేసాం, ప్లగ్ కూడా పెట్టేసాం, స్విచ్ ఆన్ చేయం. ఏంటో పనిచేయటం లేదు మిషన్, ఏంటో పనిచేయటం లేదు మిషన్. ఎందుకు పనిచేయటం లేదు అంటే ద స్విచ్ ఈజ్ నాట్ ఆన్. ఆ స్విచ్ శ్వాస. అందుకే గయాన్ ధాయతి ఇది గాయత్రి, అది శ్వాస కదా. ఇది అందరికీ తెలుసు. మనం గాలి పీలుస్తుంటే బతికున్నామని. సావిత్రి సాధనలో ఏం చేయబోతున్నామంటే మనము ఆ శ్వాసను మన 7 చక్రాల మీద ప్రవహింపజేయబోతున్నాం. కనెక్షన్ ఇచ్చుకుంటున్నాం అన్నమాట 7 చక్రాలకి. అది సావిత్రి సాధన.
అంచేత మీరు ఏ సావిత్రి సాధన చేస్తున్నా, నేను చెప్పేటటువంటి ఏ సాధన మీకు చెప్పినా ఖచ్చితంగా ఏదో ఒక చక్రమైనా ఇన్వాల్వ్ అయి ఉండాలి, లేకపోతే 7 చక్రాలైనా ఇన్వాల్వ్ అయి ఉండాలి. అప్పుడు అది సావిత్రి సాధన అవుతుంది. When you are doing Savitri sadhana, your breath must be linked with any one chakra or all chakras. అప్పుడు అది సావిత్రి సాధన అవుతుంది. లేదు కేవలం బ్రీదింగే అనుకోండి, గాయత్రి సాధన అవుతుంది. తేడా అవుతుంది గాయత్రి సాధనకి సావిత్రి సాధనకి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః. శ్వాస మాడ్యులేట్ అవుతుంది మంత్రానికి అనుగుణంగా. వాక్ అంటే ఏమిటి? శ్వాస యొక్క మాడ్యులేషనేనా? మీకు అది ఒప్పుకోకపోతే గాలి పూర్తిగా వదిలేసి ముక్కు మూసుకుని మాట్లాడటానికి ట్రై చేయండి. మాట్లాడలేరు. ఎప్పుడు మాట్లాడగలరు మీరు? శ్వాస లోపలికి వెళ్తే. యూ కెన్ స్పీక్ ఓన్లీ విత్ ద శ్వాస గోస్ ఇన్. అంచేత మాటలంటే ఏంటి? శ్వాస యొక్క విభిన్న తరంగాలు. అంచేత ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీ యొక్క శ్వాస విశ్వాసముగా మారుతుంది. విశ్వాసం అంటే విశేషమైనటువంటి శ్వాస. ఇది గాయత్రి. ఈజ్ ఇట్ క్లియర్? గాయత్రి అంటే ఏంటో అర్థమైంది కదా. మీ శ్వాసను ఈ సౌండ్ వైబ్రేషన్స్ గా మార్చుకుంటున్నారు. మీరు ఏ మాట మాట్లాడితే ఆ వైబ్రేషన్స్ గా మారుతుంది. గాయత్రి మంత్రాన్ని ఋషులు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసే బాడీ మీద మీరు ఇలాగ చాట్ చేసుకుంటూ ఉండండి చాలు. యూ విల్ బి ప్రొటెక్టెడ్. బై హూమ్? అది ఎప్పుడు గుర్తుంచుకోండి. తమాషా, the SON sun must become SUN sun, the son of the sun. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లోపల పీల్చుకున్నటువంటి శ్వాస గాయత్రి మంత్రంగా బయటకు వస్తుంది. దిస్ ఈస్ గాయత్రి సాధన. స్లోగా డిపెండింగ్ అపాన్ యువర్ ఇంటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ మీ బాడీ గాయత్రి మంత్రకి అనుగుణ్యంగా మారుతుంది. అంటే గాయత్రి మంత్రానికి అనుగుణ్యంగా మారుతుంది అంటే దేనికి అనుగుణ్యంగా మారుతుంది? సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి అనుగుణ్యంగా మారుతుంది. దట్ ఈస్ గాయత్రి సాధన. ఇప్పుడు అవసరం లేదు, నేను అడుగుతా కాదు. ఇప్పుడు సావిత్రి సాధనలో తేడా అర్థం చేసుకోండి. ఇంతవరకు మీరు గాయత్రి చేసుకుంటూనే ఉన్నారు. 24 లక్షల సార్లు గాయత్రి మంత్ర జపం చేస్తే మీ బాడీ సూర్యుడికి ట్యూన్ అయిపోతుంది అని ఋషులు కన్ఫర్మ్ చేస్తున్నారు. దానికి అనుష్ఠానాల పరంపరని 9 రోజుల్లో పూర్తయ్యేవి, 1 రోజులో చేసుకునేవి, ఇలా రకరకాలుగా సామూహికంగా అందరూ కలిసి చేసుకునేది రకరకాలుగా మనం గాయత్రి మంత్ర సాధన చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం సావిత్రి సాధన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సావిత్రి సాధనలో మొట్టమొదట మీరు గమనించవలసింది ఏంటి అంటే, మీ శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు 5 భాగాలుగా మారుతుంది. వెనెవర్ యు బ్రీత్, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, అది 5 భాగాలుగా మారుతుంది. యువర్ బ్రెత్ వెన్ ఇట్ ఎంటర్స్ యువర్ నాస్ట్రిల్స్ అండ్ లంగ్స్, అది 5 పార్ట్స్గా మారుతుంది. ఇంచేత మనకి కుడివైపు 3 లోబ్స్ ఉన్నాయి లంగ్స్లో, స్పెసిఫిక్ లోబ్స్ ఉన్నాయి. ఎడమవైపు 2 లోబ్స్ ఉన్నాయి, హార్ట్ ఉంది. అంచేత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు కళ్ళు మూసుకుని గాలి పీల్చుకుంటూ ఉంటే ఆ గాలి ఇలాగ ట్రాకియా నుంచి ఇలాగ డైవర్ట్ అయ్యి ఇక్కడ 3 భాగాలుగా మారుతుంది, ఇక్కడ 2 భాగాలుగా మారుతుంది. దాన్ని పంచముఖి అంటాం. పంచముఖి గాయత్రి. అంచేత పంచముఖి గాయత్రి ఈ 5 లోబ్స్ గురించి మనం మాట్లాడుతుంది. సో ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సావిత్రి సాధన ఈస్ అండర్స్టాండింగ్ ద 5 డివిజన్స్ ఆఫ్ ప్రాణ. ప్రాణ అంటే శ్వాస.
శ్వాస పీల్చడం వల్లే కదా మనం జీవించి ఉన్నాం. అంచేత శ్వాస అంటే ప్రాణ. ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ప్రాణ, శ్వాస. అంచేత మనం పీల్చినటువంటి ఈ ప్రాణము ఇటువైపు 3 భాగాలుగా, ఇటువైపు 2 భాగాలుగా మారుతుంది అన్న అవేర్నెస్ ముందు మీకు రావాలి. ఫస్ట్ అవేర్నెస్. అంచేత నీ లైఫ్ దేని మీద ఆధారపడి ఉంది? 5 మీద ఆధారపడి ఉంది కదా. అందువల్ల దీన్ని ఏమని చెప్తాం మనం? ప్రపంచం అంటాం. అంచేత ఈ 5 కనుక నువ్వు మార్చేసుకోగలిగితే ప్రపంచాన్ని మార్చివేయవచ్చు. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ ది సావిత్రి సాధన. మీరు ఈ బ్రెత్ని, ఈ ఇన్ఫ్లేషన్స్ ని మార్చుకోగలిగితే నువ్వు ప్రపంచాన్ని మార్చవచ్చు. మరి అలా ఎప్పుడైనా జరిగిందా మాస్టర్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. కొంచెం మీరు స్వాధ్యాయం చేసుకోవటం నేర్చుకోవాలి. నేను మొత్తం అంతా క్లాసుల్లో చెప్పలేను కదా. భారతదేశానికి స్వాతంత్రం కావాలి. ఇండియా ఈజ్ టు బికమ్ ఇండిపెండెంట్. మనకి హిస్టరీ, వరల్డ్ హిస్టరీ మామూలుగా మనకి భారత చరిత్ర చెప్తే ఇక్కడ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి 1857లో ఫైట్ చేసింది. అంటే ఫస్ట్ టైం ఆవిడ శ్వాస భారతదేశానికి స్వాతంత్రం కావాలి అనేటటువంటి ఉచ్ఛ్వాసగా మారింది. కొంచెం ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, intake, out breath. ఆవిడకి అండ్ హెర్ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ వాళ్ళ శ్వాసలో ఏం కోరిక వచ్చింది? భారతదేశం స్వతంత్రం అవ్వాలి. మిగతా వాళ్ళ వరకు రాలే. మెల్లిగా ఏమైంది? వన్ మోర్ ఇన్సిడెంట్ మధ్యన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సౌత్ ఆఫ్రికాలో ఒక స్టేషన్లో ఒక ఇండియన్ ప్లీడర్ని అడ్వకేట్ ఎత్తి వచ్చారు. ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది ఆయన దగ్గర. ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంటే మాత్రం లాభం లేదు. నువ్వు బానిస దేశపు యొక్క వ్యక్తివి, మేము రాజులము, తెల్ల దొరలు మేము కూర్చున్న కంపార్ట్మెంట్లో నువ్వు డబ్బిచ్చి టికెట్ తీసుకున్నా కూర్చోటానికి వీల్లేదు. సౌత్ ఆఫ్రికా డర్బన్ అనుకుంటా ఆ స్టేషన్. అందులోంచి ఎవరిని తోశారు? అక్కడ ఆయనకు ఒక శ్వాస వచ్చింది. చీల్చి డొక్క కడేస్తాను వీళ్ళది. బ్రిటిషర్స్ ఉండకూడదు. శ్వాసలో మార్పు, ఇదంతా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆలోచనలలో మార్పుకి ఫండమెంటల్ ఏంటి అంటే శ్వాసలో మార్పు. యూ కెనాట్ చేంజ్ యువర్ థాట్స్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ బ్రెత్, అండ్ ఎ చేంజింగ్ బ్రెత్ విల్ చేంజ్ యువర్ థాట్స్. ఈ లింక్, ఈ ఈక్వేషన్ అర్థం చేసుకోండి. అంచేత మొత్తం ఆధ్యాత్మికత ఏంటి అంటే ఆలోచనలో మార్పు, రివల్యూషన్ ఇన్ థాట్స్. ఈ రివల్యూషన్ లో అయిన థాట్స్ ఎలా వస్తాయి అంటే బై రీ-ఇవల్యూషన్ ఆఫ్ యువర్ బ్రెత్. ద బ్రెత్ మస్ట్ బి రివల్యూషనైజ్డ్. ఇప్పుడు మనం ఎలా బ్రీతింగ్ చేస్తున్నామో అలా బ్రీతింగ్ చేస్తే వీ డోంట్ వాంట్ ఎనీ చేంజ్ అని అర్థం. ఇఫ్ యూ వాంట్ ఎ చేంజ్, ద చేంజ్ మస్ట్ ఫస్ట్ కమ్ ఇన్ యువర్ బ్రెత్. ద నెక్స్ట్ ఈజ్ హిస్టరీ. కానీ వీళ్ళకి ఆ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి alone ఆర్ హెర్ కొలీగ్స్, ఫ్యూ కొలీగ్స్, మాకు స్వాతంత్రం రావాలని ఎందుకు అనిపించింది? ఇన్సల్ట్స్ చాలా మందికి జరిగేవి. అప్పుడు గాంధీ గారికి ఎందుకు అనిపించింది? కొంచెం ఆలోచించండి. మీకు సావిత్రి సాధన యొక్క ఫండమెంటల్స్ చెప్తున్నాను. ఇది చెప్పింది మీరు చాలా జాగ్రత్తగా వినండి. నా అడ్వైజ్ ఏంటంటే కొన్నాళ్ళు రోజు వినండి క్యాసెట్స్, ఈ వర్డ్స్ ఇచ్చండి. ఇది ఒకసారిలో మీలో రిక్వైర్డ్ చేంజ్ తీసుకురాదు. యు హియర్ ఇట్ అండ్ హియర్ ఇట్ అండ్ హియర్ ఇట్. బెటర్ ఇన్ గ్రూప్స్, ఎక్కడో టైం పెట్టుకుని ఎర్లీ మార్నింగో లేట్ ఎట్ నైట్స్ 10-15 మంది కలిసి వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఐఎమ్ గివింగ్ యూ ద ఫండమెంటల్స్ ఆఫ్ స్పిరిచువల్ పవర్. ద పవర్ సోర్స్ ఈజ్ సన్. సో ద సోర్స్ ఇస్ దేర్. నువ్వు వడి కావక్కర్లేదు. మాకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతేనే కదండి, మాకు పవర్ సప్లై లేదండి, మేము ఏం చేస్తామండి? కావాల్సినంత పవర్ సప్లై ఉంది బాబు. నువ్వే కాదు, ఇంకా కొన్ని కోట్ల మంది వచ్చినా కూడా సూర్యుడికి ఏం అవ్వదు. యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ పవర్ సప్లై. ఇంకా పవర్ సప్లై మీలోకి ఎలా వెళ్తోంది?
సూర్యుడి యొక్క శక్తి మీలోకి ఎలా వెళ్తోంది అంటే ఏమని చెప్పాను నేను? ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు యూ త్రూ బ్రెత్. అంటే యువర్ బ్రెత్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ ఎనర్జీ, సన్ రేస్. ఎప్పుడు గుర్తుంచుకోండి, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్. యు ఆర్ అలైవ్ బికాస్ ఆఫ్ ది సన్, అండ్ ద సన్ ఈస్ దేర్ అండ్ గివింగ్ యూ హిజ్ లైఫ్ బ్రెత్ త్రూ. రెండు ఉన్నాయి మనకి నాస్ట్రిల్స్. మరి సన్ ఒకటేగా, రెండు ఎందుకు ఉన్నాయంటే ఒకటి మూన్ కి సంబంధించింది. ఇడా పింగళ. ఇడా ఈజ్ ఫర్ మూన్, పింగళ ఈజ్ ఫర్ సన్. యు ఆర్ ఫాలోయింగ్ దిస్? ఇడా పింగళ అబౌవ్ ద హెడ్స్ వెళ్ళిపోవటం లేదు కదా. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా చెప్పండి. యు ఆర్ ఫాలోయింగ్ ఇట్ కదా. అంచేత దిస్ ఇడా అండ్ పింగళ, ఇటువైపు నుంచి మూన్స్ రేజ్, ఇటువైపు నుంచి సోలార్ రేజ్ వెళ్తూ ఉంటాయి. దే డామినేట్ యువర్ బాడీ. కానీ ఇవి రెండే కాదు, ఇవి 5గా మారుతాయి. సూర్యుడు, చంద్రుడు. ఇవి కాకుండా ఇక్కడ ఎలా మారుతున్నాయి? 5గా మారుతున్నాయి. 5 గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు కలిపితే ఎన్ని గ్రహాలు? 7 గ్రహాలు. దిస్ ఈజ్ ద ఇంటీరియర్ అస్ట్రాలజీ. ఇది మనం మార్చుకోవచ్చు. ఇది మారితే బయట ప్రపంచం మారిపోతుంది. అది ద ఫండమెంటల్. యూ అండర్స్టూడ్ ద ఫండమెంటల్ హౌ ఏ యోగి కెన్ చేంజ్ ద ఎక్స్టర్నల్ లైఫ్. దానికి ఎగ్జాంపుల్స్గా నేను 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఒకటి ఝాన్సీ లక్ష్మీబాయి ఇండియా ఇండిపెండెంట్ అవ్వాలనుకుంది, ఇంకోటి గాంధీ. కానీ అక్కడ ఈ ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీ, దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్. అసలైనటువంటి థాట్ వాళ్ళకి రాలేదు. సంబడి ఎల్స్ హెస్ ప్రొజెక్టెడ్ దేర్ థాట్ ఇంటూ అస్. అది సంభవమేనా? ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉంటే నా బుర్రలు మారిపోతాయా? మీరు ఇంజనీర్ ఎలా అవుతున్నారు? కాలేజీకి వెళ్తారు, ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారా? మౌనంగా కూర్చుంటారా? క్లాస్ రూమ్లో టీచర్ ఉంటే మళ్ళీ అవన్నీ కండిషన్స్ చెప్పకపోతే మీరు అద్దె మాట్లాడుతూ ఉంటారు. టీచర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం మౌనంగా కూర్చుంటాం. మెల్లిమెల్లిగా మీ బ్రెయిన్ ఏమవుతుంది? మారిపోతుంది. జస్ట్ బై హియరింగ్ కదా. ఈజ్ ఇట్ నాట్? యు లెర్న్ బికాజ్ యు హియర్. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. చూస్తే కాదు. అంచేత మీరు కనుక వింటే నువ్వు సోలార్ సిస్టమే, నువ్వు సోలార్ సిస్టమే, నువ్వు సోలార్ సిస్టమే. ఇది సూర్యుడి యొక్క శక్తే, అది సూర్యుడి యొక్క శక్తి. ఎందెందో వెతికి చూచిన ఆ శ్వాసే, ఆ సోలార్ ఎనర్జీ మీకు కనిపిస్తుంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. స్పిరిచువలిజంలో ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. యు ఆర్ నాట్ సీయింగ్ పీపుల్, యు ఆర్ నాట్ సీయింగ్ ప్లాంట్స్, యు ఆర్ సీయింగ్ క్రిస్టలైజ్డ్ సోలార్ ఎనర్జీ. అది సైన్స్ ఇప్పుడు ఒప్పుకుంటుంది. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ క్రిస్టలైజ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్. అంటే ఇవన్నీ మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ కానీ, ఆ చెట్టు కానీ, ఆకు కానీ, ఆ పూరెమ్మలు కానీ, ఇక్కడ నుంచి ఒక చిన్న కాటన్ థ్రెడ్ తీసి నేను పక్కన పెట్టిన ఇదంతా ఏంటి? క్రిస్టలైజ్డ్ ఎనర్జీ అన్న భావన రావాలి మీకు. అది మీరు నేర్చుకోవాల్సింది స్పిరిచువలిజంలో. దట్ ఈస్ వై యూ బికమ్ ఆల్ పవర్. కానీ ఏ పవర్ ఇదంతా క్రిస్టలైజ్డ్ అంటే? సోలార్ ఎనర్జీ అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇంకా ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రానికి రావటానికి ముందు అనేక మంది యోగులు, మహాత్ములు భారతదేశంలో సజీవంగా ఉండేవారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, లాహిరి మహాశయ, పరమహంస యోగానంద, దయానంద సరస్వతి, రమణ మహర్షి, యోగులు. నేను కమ్యూనిస్ట్ అవ్వాలి అని ఎవడైనా అనుకుంటే దానికి కారణం ఏంటి? కార్ల్ మార్క్స్
దాస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. పుస్తకం అంటే ఏంటి? క్రిస్టలైజ్డ్ థాట్స్. యు రీడ్ దోస్ క్రిస్టలైజ్డ్ థాట్స్. లేకపోతే ఆ క్రిస్టలైజ్డ్ థాట్స్ మీరు వినండి, విని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీరు. యు బికమ్ కమ్యూనిస్ట్. అంటే మీరు కమ్యూనిస్ట్ ఎవరి వల్ల అయ్యారు? కార్ల్ మార్క్స్ యొక్క ఐడియాలజీ వల్ల కాదా? రూసో రిపబ్లిక్, డెమోక్రసీ గురించి బుక్ రాశాడు. అప్పుడు డెమోక్రసీ లేదు ప్రపంచంలో. ఆ ఒక్క బుక్ రూసో రాసినటువంటి ఆ డెమోక్రసీ అనేటటువంటి బుక్ వల్ల ఇప్పుడు ఈవెన్ నౌ దట్ బుక్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్. వీ వాంట్ ఫ్రీడమ్. స్వాతంత్రం కావాలి మనకి. అంటే మీ స్వాతంత్రము అనేటటువంటి ఐడియా ముందు ఎవడి బ్రెయిన్లోనూ వస్తుంది. అర్థం చేసుకోండి. మన సాధన, ఈ సావిత్రి సాధన చేస్తున్నప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్ మీకు ప్రిన్సిపల్ తెలియాలి. ఇంచేత నేను మీకు చెప్పాను, నేను సావిత్రి సాధన అంటే క్రియేటింగ్ ఏ ఫ్యాక్టరీ, గాయత్రి సాధన అంటే నా ఇల్లు నా కుటుంబం, ఐఎమ్ హ్యాపీ. బట్ సావిత్రి సాధన మీన్స్ యు ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది వరల్డ్. అంచేత ఆ ప్రపంచాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నప్పుడు మీకు ఈ ఫండమెంటల్స్ తెలియాలి. ఏంటి ఫండమెంటల్స్? ఎనీ ఐడియా యు గెట్ ఈజ్ నాట్ యువర్ ఐడియా. అది అండర్లైన్ చేసేసుకోండి. మీది అంటూ ప్రపంచంలో అసలు ఏ ఆలోచన లేనే లేదు. ఇట్ ఈస్ సంబడి ఎల్స్ ఐడియా విచ్ యు టేక్ అప్. సిస్టమటైజ్డ్గా ఇతరుల ఐడియాస్ని నేర్చుకోవటమే యూనివర్సిటీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అంటాము కాదా? వాట్ ఈస్ స్కూల్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్? టేకింగ్ అప్ అదర్ ఐడియాస్ సిస్టమేటికల్లీ. సైన్స్ చదివారనుకోండి, ఆ సైంటిస్టుల యొక్క ఐడియాస్ని సిస్టమేటిక్గా గ్రహిస్తాం మనం. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కదా. అది మనం మర్చిపోయాం. ఈ ఫండమెంటల్స్ మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు వస్తున్నాయి ఐడియాస్ అని. నో, నీకున్న ఏ ఐడియా కూడా నీది కాదు. ఓ సివిలైజేషన్ డెవలప్ అవ్వాలి అంటే, ఓ కల్చర్ డెవలప్ అవ్వాలి అంటే నో ఐడియా ఈజ్ యువర్స్. యూ ఆర్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్స్ ఐడియాస్ కదా. స్పిరిచువలిజం ఏం చెప్తుంది అంటే ఐడియా కంటే ఫండమెంటల్ అయినది శ్వాస. ఐడియాస్ చేంజ్ ద వరల్డ్, యు యాక్సెప్ట్. స్పిరిచువలిజం ఏం చెప్తుంది అంటే, సావిత్రి విజ్ఞానం ఏం చెప్తుంది అంటే ఐడియాస్ కాదు చేంజ్ చేసేవి, బ్రెత్ చేంజెస్ ద వరల్డ్. ఇంచేత బ్రెత్కి ఇమోషనల్ కంటెంట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. కోపంగా ఉండి మీరు నెమ్మదిగా శ్వాస పీల్చుకోలేరు. Can you be angry and at the same time have a very normal slow breathing? కానీ నార్మల్ స్లో బ్రీదింగ్ ఉంది, మీరు యాంగ్రీ అయ్యారనుకోండి, నటన అనమాట. ఏది నటన? కోపం నటన, అంతేగా. ఇది కనిపెట్టినందుకు అమెరికన్ యూనివర్సిటీలో PhD ఇచ్చారు. ఇది కనిపెట్టాలా? మీకు తెలియదు ఇది. కానీ వాడు రాసి చెప్పాడు, వాడికి PhD వచ్చింది. మీరు రాయలేదు, అందుకు రావటం లేదు అని చెప్పి మీరు రాయటం తెలుసుకోండి. ఇంకా రేపు వర్క్షాప్లో మీ ఎక్స్పీరియన్సెస్ రాయండి, మీకే వస్తాయి ఆ PhDలంతా. ఫండమెంటల్స్ అర్థమయ్యా? సావిత్రి సాధనలో ఏం చెప్తున్నాను నేను? చేంజ్ యువర్ బ్రెత్, చేంజ్ యువర్ ఐడియా, చేంజ్ ది వరల్డ్. అది ఫార్ములా. సావిత్రి సాధన మనం చేసేటటువంటి దాంట్లో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యు ఆర్ గోయింగ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అందుకు ఇది డేంజరస్ అని చెప్పారు. ఎందుకు ఇది డేంజరస్? ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ బ్రెత్ అండ్ చేంజ్ యువర్ థాట్, యూ కెన్ చేంజ్ ద వరల్డ్ అండ్ మేక్ ది వరల్డ్ యువర్ స్లేవ్. రావణాసురుడు, హిట్లర్, మస్సోలిని, వాళ్ళందరూ చేసిందంతే. వాళ్ళ ఐడియాస్, దే చేంజ్డ్ బ్రెత్ షుక్ ది వరల్డ్. నేను ఊపిరి మార్చుకుంటే ప్రపంచం మారుతుందా? నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా మీరు నమ్మకపోతే నేనేం చేసేది? అంటే ఏంటక్కడ, ద వే యూ చేంజ్ యువర్ బ్రెత్ ఈస్ కంట్రోల్డ్ బై యువర్ ఎండోక్రైన్ సిస్టమ్. దాన్నే 7 గ్లాండ్స్ అంటాం.
మనం సైంటిఫిక్ టెర్మినాలజీ వదిలేద్దాం, మన యోగిక్ టెర్మినాలజీకి వద్దాం. మనం ఎప్పుడైతే ఈ బ్రెత్ పీల్చుకుంటామో యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఇన్ 7 ways. సహస్రార, ఆజ్ఞ, విశుద్ధి. క్లియర్? యు నో దిస్? వీటిని సప్త ఋషులు అంటాం మనం. A ఋషి is one who gives an idea. ఇది ఇప్పుడు మనం ఎవరినైతే సైంటిస్టులు అని అంటున్నామో పూర్వకాలంలో వాళ్ళని ఋషులు అనేవాళ్ళు. ఋషులందరూ కూడా సైంటిస్టులే. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మంత్ర విద్య. మంత్ర విద్య మీన్స్ శ్వాస విద్యలో ఎక్స్పర్ట్స్. అంచేది ఈ సప్త ఋషులు అంటే ఏంటి? యువర్ థింకింగ్ ప్రాసెస్, యువర్ బ్రీదింగ్ ప్రాసెస్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై 7 places. సహస్రారం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, ఆజ్ఞా చక్రం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు. రిపీట్ చేయండి ఆ చక్రాస్ని. ఆల్ ఆర్ కన్వర్సెంట్ విత్ దిస్. అర్థమవుతుంది కదా? ఇది అర్థం అవ్వకపోతే నెక్స్ట్ సాధన మీకు ఈజీగా ఉండదు. అందుకని చెప్పుకోమంటున్నా. అంటే మీరు గుర్తుంచుకోండి, మీరు డే టు డే లైఫ్లో ఏ పని చేస్తున్నా కూడా యు ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 1 or all these చక్రాస్. మీరు ఏ పని చేస్తున్నా ఈ 7 చక్రాలు పనిచేస్తూ ఉండొచ్చు అక్కడ. లేకపోతే ఏదో ఒక చక్రం యాక్టివ్గా పనిచేస్తూ ఉండొచ్చు, మిగతావి డార్మెంట్గా ఉంటాయి, పోవు ఉంటాయి అవి. రైట్? అంచేత మీరు సాధన చేస్తున్నప్పుడు ఈ అవేర్నెస్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యి ఇలా తిప్పాను, నేను కెన్ యూ టెల్ మీ విచ్ చక్ర ఈజ్ యాక్టివ్? ఈ మూమెంట్ కంటిన్యూ అవుతుంది, నేను చేస్తున్నాను. నా బాడీలో ఏ చక్ర యాక్టివ్ అవుతే ఈ మూమెంట్ ఉంటుంది? రైట్. ఆల్ ఆర్ కరెక్ట్. ఇంకేంటి ఉన్నవా వెళ్ళే కనుక చెప్తాను నేను. నెక్స్ట్ ఐ విల్ కమ్ టు దట్. అరవిందో తను కొన్ని లెటర్స్ రాశాడు తన స్నేహితులకి, వాళ్ళకి. ఆ ఉత్తరాలు రాస్తున్నప్పుడు అతనికి తెలియదు రామకృష్ణ అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళ ఉత్తరాలు చదివి అందరికీ చెప్పేస్తాడు అని. లేకపోతే ఆ ఉత్తరాలు ఆయన రాసి ఉండేవాడు కాదేమో. ఎవరు సపోజ్ టు బి వెరీ ప్రైవేట్ లెటర్స్, కానీ బికాస్ దే ఆర్ ప్రింటెడ్ ఆల్రెడీ అండ్ దే ఆర్ అవైలబుల్ ఇన్ బుక్స్, ఇంకా ప్రైవేట్ కాదు. సో ఐఎమ్ నాట్ బ్రీచింగ్ ఎనీ ప్రైవసీ. ఇది చెప్తాను. నేను అమెరికాలో ఫలానా పొలిటికల్ లీడర్స్ మీద ఈ విధమైనటువంటి థాట్స్ ప్రొజెక్ట్ చేశాను, రుమేనియాలో ఫలానా వాళ్ళ మీద ఈ విధమైనటువంటి థాట్స్ ప్రొజెక్ట్ చేశాను, రష్యాలో ముఖ్యంగా లెనిన్ మీద నేను ఈ విధమైనటువంటి థాట్స్ ప్రొజెక్ట్ చేశాను. వాళ్ళల్లో ఈ లీడర్స్ 100% స్పందించారు నేను అనుకున్నట్టే. రుమేనియాలో ఉన్నటువంటి ఒక్క లీడరు కూడా నా ఆలోచనలకి స్పందించలేదు. ఐ ఫీల్ యాజ్ దే ఆర్ గ్రెనేడ్ బ్లాక్స్ అన్నాడు. నౌ వాట్ డూ యూ అండర్స్టాండ్? ఈ లెటర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ లెటర్స్ చదవండి మీరు. ఆర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సమ్ టైమ్ యూ కెన్ టేక్ ఎ వర్క్ షాప్ ఆన్ దట్, how spiritual masters influenced politics. The Vakha Aravindo changed the thoughts of the politicians in his time. Nobody knows it. సూర్యుడే మనకి ఇంత ప్రాణాలు ఇస్తుందో మనం సూర్యుడిని పట్టించుకుంటున్నామా ఏంటి? We don't even care about him. అలాగా ఒక్క అరవిందో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో కావలసిన ట్రాన్స్ఫర్మేషన్స్ చేశాడు సావిత్రి సాధనతో. మీరు అది చెయ్యాలి అని నా కోరిక. కానీ ఒక చిన్న తేడా, అరవిందో ఎలోన్గా చేశాడు, మనం కలిసి చేద్దాం. అరవిందో పవర్ 500 volts అనుకుందాం, మనం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వోల్టే పవర్ అనుకుందాం. కానీ మనం 500 మంది కలిస్తే అరవిందో పవర్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద వరల్డ్. మీరు ఫోర్ రన్నర్స్ అవుతున్నారు న్యూ హ్యూమన్ రేస్కి. మీకు తెలుసునో తెలీదు, be proud of it, but remember it is a great responsibility. Forerunners of a new age,
మీరు మానవ జాతిని చెప్పి మార్చరు, మీ ఊపిరి మార్చి మానవ జాతిని మారుస్తారు. రమణ మహర్షి దగ్గర కావ్యగంట గణపతి శాస్త్రి పేరు విన్నారు మీరు? ఎవరైనా ఏదేమా విన్నారు కదా? ఆయన ఈ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, సావిత్రి సాధన ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్స్ లో రమణ మహర్షి ఏ ఇండియన్ అండ్ ఫారిన్ స్పిరిచువల్ లీడర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మనస్సుని మార్చారు రాశాడు. ముఖ్యంగా బ్రావిడ్స్కి, కన్నల్ ఆల్కాట్, యానీ బెసెంట్, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరూ కూడా రమణ మహర్షి యొక్క ప్రోడక్ట్స్. సావిత్రి సాధన సైలెంట్ గా ఉంటుంది, ఆవిడికి తెలియదు. పేర్లు ఎవరికి వస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి, కానీ వెనకాతలు నడిపింది ఎవరు? మీరు నడపబోతున్నారు. నడిపింది ఎవరు కాదు. మీరు అర్థం చేసుకోండి, ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ దట్ యు ఆర్ డూయింగ్. మరి మీరు ఇది ఎందుకు అనగలుగుతున్నారు? ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మీ పురాకృతమైనటువంటి అదృష్టమే. ఇంతమందికి చెప్తే మీరే ఎందుకు రావాలి? డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ ఛాన్స్, నథింగ్ ఈజ్ బై ఛాన్స్. అంటే ఈ సావిత్రి సాధన ద్వారా మనము సామూహికంగా మన ఊపిరి పీల్చుకుని ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ తీసుకురావాలి. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్. కానీ ఎలా మార్చుకుంటా ఏం చేస్తాం అది ఇప్పుడు చెప్పను నేను. మీరు కొంచెం థరో అవ్వాలి ఇంకాస్త బ్రీతింగ్ టెక్నాలజీలో. చేశాక నేను మీకు గ్యారంటీ ఏమి ఇస్తున్నానంటే, మనం 500 మంది కూర్చొని ఇక్కడ ఆలోచించుకుని ఫలానా చోట అందమైనటువంటి భవనం ఇలా లేవాలి అంటే 4 రోజుల్లో లేచిపోతుంది. ఇప్పుడు ఎందుకు లేవటం లేదు? ఇన్ని ఫంక్షన్స్, ఇన్ని పొలిటీషియన్స్, రకరకాల అక్కర్లేదమ్మా, కావాల్సి వస్తాడు. ఎందుకంటే దే ఆర్ నాట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బ్రెత్, బై సెల్ఫ్ సెంటర్డ్ మోటివేషన్స్ వల్ల చేసింది నిలబడదు ఎక్కువసేపు. బ్రెత్తో వచ్చినటువంటి చేంజ్ పర్మనెంట్ గా మారిపోతుంది. అంచేత ఈ శ్వాస మన శరీరంలో ఎన్ని రకాలుగా వెళ్తుందని చెప్తున్నాను నేను? 5 రకాలుగా వెళ్తుందని చెప్తున్నాను. అంటే మీకు ఎన్ని రకాలైనటువంటి థాట్స్ ఉండొచ్చు? 5 రకాలైనటువంటి థాట్స్ ఉండొచ్చు. దట్ మచ్ ఇస్ క్లియర్. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు. These are the 5 types of thought forces that work on the world. ప్రపంచంలో ఈ 5 రకాలైనటువంటి థాట్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఈ 5 రకాలైనటువంటి థాట్ ఫోర్సెస్ మళ్ళీ చక్రాలతోనేగా ఉంటాయి. అంటే ఎవ్రీ థాట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ వన్ పర్టికులర్ చక్ర. ఇక్కడ ఒక స్పెషల్, ఇప్పుడు మనం టిఫిన్ చేసి ఎంతసేపు అయింది? 1 అవర్ అయిందా? ఇంకొక అరగంట చెప్పాక ప్రాక్టీస్ చేద్దాం. కాస్త థియరీకి వెళ్దాం. అంటే ఇంతవరకు చెప్పిన థియరీ బాగా మీరు నోట్స్ లాగా పెట్టుకుని డిస్కస్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ సైన్స్, యూ డిస్కస్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్, ద వరల్డ్ ఈజ్ ఏ సన్ ప్రోడక్ట్, సోలార్ ప్రోడక్ట్, క్రిస్టలైజ్డ్ సోలార్ ఎనర్జీ. అది అర్థమైంది కదా? అండ్ ద పవర్ మోటివేటింగ్ దిస్ ఎర్త్ అండ్ ది వరల్డ్ ఈజ్ ఆల్సో సన్. ఎలా మన బాడీ ఉంది, ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ ఇన్ నేచర్. ఒక యాటమ్ ఉంది, ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ ఇన్ నేచర్. ప్రతి యాటంలోనూ పాజిటివ్ పార్ట్ ఉంది, నెగిటివ్ పార్ట్ ఉంది. ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ ఇన్ నేచర్, యాటమ్స్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ద మోటివేటింగ్ పవర్. దేన్ని మోటివేట్ చేస్తుంది? ఎలక్ట్రికల్ పార్టికల్స్ మోటివేట్ చేస్తుంది. అలాగే క్రిస్టలైజ్డ్ సోలార్ ఎనర్జీ, దిస్ హ్యూమన్ బాడీ is also motivated by sun. Got the point? So you are the sun, miniature suns. అంతే కదా? ప్రోటాన్, ఎలక్ట్రాన్, ఆటంలో ఎలా ఉంటే ఎలక్ట్రిసిటీ ఉందో అలాగే ఆ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్స్ 132 కేవీ వోల్టేజ్ వచ్చిన ఇదే ఎలక్ట్రిసిటీ, అదే ఎలక్ట్రిసిటీ. ఇదేమో స్మాల్ స్కేల్, అది లార్జ్ స్కేల్. దిస్ ఈజ్ యోగ విద్య. యోగ విద్య అంటే అండర్స్టాండ్ యువర్ సన్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ది
పవర్ నేచర్ ఆఫ్ ది సన్. క్లియర్? దిస్ ఈజ్ యోగా. అంటే నీ సన్ నేచర్ని సన్ పవర్తో కలపటము యోగా. యోగా మీన్స్ టు జాయిన్. ఇది ఫండమెంటల్గా మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి. అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ యూనివర్స్. సోలార్ ఎనర్జీ, వినాయకుడు ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. శివుడు అనదర్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. వాయువు అనదర్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఎర్త్ అనదర్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. వాటర్ అనదర్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. కానీ వాటర్ ఈజ్ నాట్ ఎర్త్. ఎర్త్కి వచ్చే క్వాలిటీస్ ఎర్త్ ఉపయోగించుకున్నప్పుడు ఎర్త్ను ఉపయోగించుకుంటాం, నీళ్ళను ఉపయోగించుకున్నప్పుడు నీళ్ళను ఉపయోగించుకుంటాం. కానీ ఫండమెంటల్గా బేసికల్గా దేర్ ఆర్ సన్. ఎలాగైతే యాటమ్ ఈజ్ ఫండమెంటల్లీ ఎలక్ట్రికల్ ఇన్ నేచర్, అలాగే ఆల్ ఆఫ్ అస్ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అండ్ వాట్ ఈస్ ఎ గురు? గురు ఈజ్ సన్. గురు అంధకారాన్ని పోగొట్టేవాడు గురు, నాట్ ఏ హ్యూమన్ బాడీ. గురు ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ సన్. అది మనం గుర్తుంచుకోవాలి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ సూర్యాయ నమః అన్నమాట అర్థం గురవే నమః అంటే. కానీ అక్కడ గురవే నమః అంటే మన అర్థం ఏంటి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సన్, బట్ ద నేచర్ ఆఫ్ ద సన్ విచ్ రిమూవ్స్ ఇగ్నోరెన్స్. అంధకారాన్ని పోగొట్టేటటువంటి గురువుకి నమస్కారం. ఇది ఫండమెంటల్గా మీరు ఏది ముట్టుకున్నా ఏది చేస్తున్నా కూడా మీరు సూర్యుని ముట్టుకుంటున్న భావన రావాలి. కానీ భావన వచ్చేసి అమ్మమ్మో సూర్యుని ముట్టుకుంటున్నారు అన్నారు అనుకోండి, మరి బయట వాడు నవ్వుతారు, మీకు నవ్వు వస్తుంది. కాఫీ బ్రేక్ ఇప్పుడు ఇచ్చేదా? ఒక 5 minutes తర్వాత ఇస్తాను. నెక్స్ట్ ఏం చెప్పాను నేను? ఈ సూర్యుడి యొక్క శక్తి మీలోకి శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది. క్లియర్? ఈ శ్వాస మీలో క్రియేట్ చేసే ఐడియాస్ మీవి కాదు. ఈ శ్వాస వల్ల నేను ఎక్స్, నేను వై, నేను జడ్ని, నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని, నేను ఫలానా మతానికి చెందినవాడిని, నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు సంస్కృతం రాదు. ఈ ఐడియాస్ అన్నీ దేని వల్ల వస్తున్నాయి అంటే మీ శ్వాస వల్ల వస్తున్నాయి. అందువల్ల మీ శ్వాసను మార్చుకుంటే ఏమవుతుంది? మీ ఐడియాస్ మారిపోతాయి. శ్వాసని మార్చుకోవటం కంటే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం తేలిక అంటే ఆలోచనలు మార్చుకోవటం తేలిక అని స్కూల్స్, యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్స్ పెట్టాం. ఐడియాస్ని మార్చుకుంటున్నాం. చదువు రాని వాడికి చదువు వస్తుంది, ఇంగ్లీష్ రాని వాడికి ఇంగ్లీష్ వస్తుంది, సంస్కృతం రాని వాడికి సంస్కృతం వస్తుంది. ఏంటి? ఐడియాస్ ఇంటర్చేంజ్. ఈ ఐడియాస్ ఇంటర్చేంజ్ చేయకుండా బ్రెత్ ఇంటర్చేంజ్ కనుక మీరు నేర్చుకుంటే ఈ క్లాస్ వర్క్ లేకుండానే మీకు సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి, సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ అర్థమైంది కదా? సో విత్ దట్ వీ గివ్ ఎ బ్రేక్. జై గురుదేవ్.